ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్న కొన్ని అంశాలని అధికార పార్టీ ఎమ్మెల్యే గారికి సంధించడం జరిగింది. ఏమనంటే మా సార్ టైంలో అవినీతి జరిగింది, 126 ఎకరాల ప్రాబ్లం జరిగింది అన్నీ చెప్తా ఉన్నారు. దాన్ని నిరూపించమని మా మాజీ ఎమ్మెల్యే గారు సవాల్ విసిరారు. దాన్ని సవాల్ విసిరితే దాన్ని స్వీకరించకుండా కొంతమంది రెండో కేడర్ నాయకుల చేత మాట్లాడిస్తున్నారు. రైట్, మేమే కాదనలా, మాట్లాడండి, మేమే తప్పు పట్టడం లేదు. కానీ మేము సమస్యను ఎత్తిన దాన్ని నిరూపించకుండా ఈరోజు పాయింట్ డైవర్ట్ చేస్తూ వ్యక్తిగతంగా తీసుకుపోతూ సవాల్ విసిరారు. స్వీకరించండి, మీరు అధికారం ఉంది, మేము అపోజిషన్లో ఉన్నాం, మీరు చేయండి. ఇన్ని వందల ఎకరాలు ఈ విధంగా అక్రమాలు జరిగినాయి అన్నారు, నిరూపించమని అడిగాడు మా ఎక్స్ ఎమ్మెల్యే గారు. నిరూపించండి. ఇవన్నీ వదిలేసి చిన్న చిన్న పిల్లకాయల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత మాట్లాడిస్తే ఏమొస్తుంది? మా ఇన్ఛార్జ్ గారు మాట్లాడారు, దాన్ని నిరూపించకుండా మా వాడు ఒకడున్నాడు, మా కమ్యూనిటీలో ఒకడు, వాడికి అసలు ఏం తెలుసో ఏం తెలీదో మాకే అర్థం కావట్లేదు. ఏదో పల్లెటూరులో చిన్న గొడవ ఉందని చెప్పి మా జంపాని ప్రసాద్ అంట, మాకు ఇంతవరకు పెద్దగా ఐడియా లేదు, ఎక్కడుంటాడో మాకు తెలియదు అసలు. పాపం వాడు మాట్లాడతాడు, వయసు ఎంత, ఒక ఎక్స్ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు సీనియారిటీ, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక ఎమ్మెల్యే క్యాండర్లు ఉన్న అతన్ని ఏ విధంగా మాట్లాడాడో మీడియా మిత్రులు ఒక్కసారి మీరు ఆలోచించండి. రాజకీయం ఏ రూపంలో వెళ్తుందో, ఇట్లాంటి పనికిమాలిన వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారో, అతను తాహత ఏంది, అతను హోదా ఏంది, అతను ఏం మాట్లాడుతున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, ఒక్కసారి ఆ ఎమ్మెల్యే గారికైనా మేము వినియోగించుకుంటున్నాం. ఇలాంటి భాష ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఇది సమంజసమా? మేమేం అడిగాం, మా ఎక్స్ఎమ్మెల్యే గారు ఏం అడిగారు, సమస్యని లేవనెత్తారు, మీరు దాన్ని నిరూపించమని అడిగాడు. ఎవరో వచ్చి నీ దమ్మ, నీ ఇది, నా ఇది, అవును దమ్ము ఉంటే చూపించుకున్నాడు, దాని తప్పేంటి ఆడా? మావాడు ఒకడు మంచి మాట్లాడతాడు, నేను చూస్తాం కబడ్దార్, అది చూస్తాం కబడ్దార్. ఏందా కబడ్దార్? ఏమయ్యా ప్రసాద్, ఏందా ఇదే? నీ గిడ్డమ్మలు తగలబెట్టిన దానికి 50,000 ఆయన ఇచ్చాడా? ఏందా? మన బతుకెంత, మనం ఎంత, మన స్తోమత ఎంత, ఆయనకి దేనితో సమానమో మీకు తెలియదా ప్రసాద్? ఏందా ఈ మాటలన్నా? నువ్వు ఊర్లో నుంచి రాని, వాడి నుంచి రాని అని మాట్లాడతావా? ఇది కరెక్ట్గా లేదు. మన స్తోమత, మన స్థాయి. మీ తెలుగుదేశం అన్నోళ్ళు ఒకరు మాట్లాడుతున్నారు ఫోన్ చేసి, ఏందన్నా వాడు ఏందన్నట్టు మాట్లాడితే వాడికి నోరు ఇది అది అని మాట్లాడుతున్నాం. మీ తెలుగుదేశం వాళ్ళే. ఒకసారి మనం విమర్శించేటప్పుడు మన స్థాయి, మన అర్హత, మన స్తోమత ఏందో తెలుసుకొని మాట్లాడాలి తమ్ముడు. గుర్తుపెట్టుకో, మేము నీకంటే ముందు నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం. మన గౌడ కమ్యూనిటీలో, మీ పార్టీలో కానీ మా పార్టీలో కానీ ఇప్పుడు దాకా రాజకీయం చేస్తే మీ పార్టీ అధికారంలో ఉంటే మీ నాయకులతో మాట్లాడుకొని మీ ఊరు మంచి పను, ఆ ఊరు మంచి పను చేసుకుంటునేవాళ్ళు. మా పార్టీ అధికారంలో ఉంటే మేము మంచి పనులు చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కానీ నీలాంటి భాష మన గౌడ కమ్యూనిటీలో ఇంతవరకు ఎవడు మాట్లాడలేదు. గుర్తుపెట్టుకో, మనం రాజకీయం చేస్తే హుందాతనంగా ఉండాలి. ఆ హుందాతనం 10 మందికి నచ్చేటట్టు ఉండాలి. కానీ ఈ రకంగా అసభ్య పదజాలంతో అసభ్యంగా మాట్లాడొద్దు. మన స్థాహత, మన రేంజి, మన వ్యవహారం ఏందో తెలుసుకొని మాట్లాడుతాముడు. ఈరోజు అధికారం ఉంటుంది, రేపు అనేది ఏముంటుందో మీకు తెలుసు. నువ్వే చెప్తున్నావు, ఆ రోజు మదిట్టా, ఈరోజు ఇదిట్టా అని. రేపు అనే రోజు కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడాలి. నీ స్థాయికి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని బెంగళూరు నుంచి రాలేనని పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ హోదా, నీ స్థాయి ఏం ప్రసాద్? నీకు కరెక్టా అనిపిస్తుందా? ఒకసారి గుండెల మీద చేసుకొని మాట్లాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి రేంజ్ అయింది, మన బతుకులేంది? ఆలోచించుకో. నీ పని నువ్వు చేసుకుంటావు, నా పని నేను చేసుకుంటావు. రాజకీయ అధికారం వచ్చింది, మీ సార్తో మాట్లాడే పని చేయించుకో బా. అవునా కాదా? ఇక్కడ ఎవరు మా అధికారంలో ఉంది, మా ఊళ్ళో 4 పింఛన్లు ఇప్పించావు, 2 సచివాలయాలు కట్టించావు, 2 రోడ్లు ఇప్పించావు, 4 పింఛన్ ఫీజులు ఇన్ని ఇప్పించావు బా. మీరేం చేశారు? ఏ ఊర్లో ఏమి ఇప్పించారు చెప్పా? ఎందుకు తమ్ముడు రాజకీయాలు చేస్తే హుందాతనంగా చేయి. నీకంటే పెద్ద సీనియర్లు ఉన్నారు మీ పార్టీలో, వాళ్ళు ఎవరు మాట్లాడలేదే? నువ్వు మాట్లాడిన పదజాలం ఒకసారి నువ్వు రివ్యూ చేసుకొని చూడు. నీ మనసుకి కరెక్ట్గా అనిపిస్తుందా లేదా చూడు. దాని తర్వాత పరిణామాలు కూడా నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే తమ్ముడు, నువ్వు పని చేసుకొని బతకాలా, మేము పని చేసుకొని బతకాలా. రాజకీయం ఏంటంటే రాజకీయం చేసుకొని పోతుంటే పని చేయకుండా రాజకీయాల జీవితాలు గడపవు. రాజకీయం ఏంటంటే మన ఊరికి మంచి చేయటమో, మనకు మంచి చేసుకోవటమో, మన ప్రజలకు మంచి చేసుకోవటమో ఇది చేయాలా. కానీ పెద్ద నాయకులను విమర్శిస్తేనో, కిరీటాలు వస్తాయనో ఏ రోజు అనుకోవద్దు తమ్ముడు. గుర్తుపెట్టుకో, మేము మీలాగా రాజకీయం చేసుకుంటా ఉన్నాం గత 25 ఏళ్ళ నుంచి. మా ప్రతాప్ కుమార్ రెడ్డి సార్ ఏ రోజు అలాంటి వాక్యాలు మాట్లాడమని ఎక్కడ చెప్పలా. గుర్తుపెట్టుకో. సరే మీకు ఎవరు చెప్పారో మాకేం తెలియదు. మా ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రశ్నిస్తున్నాడు, అబ్బా మా టైంలో అవినీతి జరిగింది అని అన్నాడు. నిరూపించమని అడుగుతున్నాడు. తప్పేం తమ్ముడు? మీరు నిరూపించండి. దాన్ని బానిచ్చేసి సవాలు ఇస్తున్నాడు, మగడైతే అన్నాడు, ఇదైతే అన్నాడు.
సందర్భాల్లో మాట్లాడతాం. మీరు దాన్ని నిరూపించి ఇదిగో మేము మగాళ్ళం, ఇదిగో నిరూపించాం, ఇదిగో గ్రావెల్ మాఫియా జరగలేదు, మా టైంలో జరగలేదు, శాండ్ జరగలేదు, బియ్యం జరగలేదు. పల్లెటూరులో పోయి చూడు తమ్ముడు, నీకు తెలియదు లేదు ఒక్కొక్క ఊర్లో ఎంతలా బియ్యం మాఫియా జరుగుతుందా. ఇవన్నీ వదిలేసి ఒక్కొక్క ఊర్లో 45 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాను తమ్ముడు, మా టైంలో డెవలప్ జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఇది ఇవన్నీ ఎత్తుకుంటా పోతే చాలా ఉండే తమ్ముడు. నీ తాత నా తాత ఇది పెద్ద విషయం కాదులే, నీకు తెలిసే ఉంటుందే. గౌడ కమ్యూనిటీలో ఎంతమందికి నువ్వు పెన్షన్లు ఇప్పించావు, గౌడ కమ్యూనిటీలో ఈరోజు ఎంతమందిని కమ్యూనిటీలో డెవలప్ చేసావు, నువ్వు ఏం తీసుకొచ్చావు ఈ 2-3 ఏళ్ళలో చెప్తాముడు. లేదా చేపించుకో, మీ సార్ నాటికి చేపించబ్బా. సార్ మా గౌడ కమ్యూనిటీలో కమ్యూనిటీ హాల్ కావాలా, మా గౌడ కమ్యూనిటీలో ఈ పని కావాలా, మా గౌడ కమ్యూనిటీలో వెనకబడినారు సార్, మా వాళ్ళకి ఇది కావాలా, ఇది మాట్లాడబ్బా. ఇవన్నీ వదిలేసి ప్రతాప్ కుమార్ రెడ్డి నిన్ను రానినంటే నీ రేంజ్ అయింది, నా రేంజ్ అయింది, ఆయన రేంజ్ అయింది తమ్ముడా. కరెక్ట్ కాదమ్మా, ఆలోచించుకో. రాజకీయాలు శాశ్వతం కాదు. మేము మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చెప్పారు రాజకీయాల గురించి. ఎక్కడా ఏ రోజు మేము 2-3 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి వెనక నడుస్తున్నాం. ఎక్కడా నీలాగా విచ్చలవిడి మాటలు మాట్లాడాల. తిరగేసుకో, చూసుకో. మేము మా నాయకులు వెనక నడిచాం, నాయకులు బాటల్లో నడిచాం, నాయకులు నడబడిలో నడిచాం. ఇంక నువ్వు ఎవరు వెనక నడిచావో, నువ్వేం మాటలు నడిచావో, ఎవరు నీకు సలహాలు ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. నేర్చుకో తమ్ముడు, కరెక్ట్ కాదు. విమర్శించే ముందు మన అర్హత మన స్తోమత తెలుసుకో. మళ్ళీ చెప్తున్నా, రాజకీయాలు ఈరోజు నువ్వు ఉంటావు, రేపు నేను ఉంటాం, ఆయన వెనక నేను ఉంటాను, నేను వెనక నేను ఉంటావు తమ్ముడు, అది తప్పు. కాబట్టి మన కమ్యూనిటీలో ఇంతవరకు ఎవరు అలాంటి పదజాలంతో ఏ నాయకుడిని మాట్లాడాల, మీ పార్టీలోనే కానీ మా పార్టీలోనే కానీ. ఇప్పుడు వరకు గౌడ కమ్యూనిటీలో వాళ్ళ అర్హత తగ్గట్టు పనులు చేపించుకుంటున్నారు, అంతేగాని ఇలాంటి పిచ్చి ప్రలాపనలు చేయలేదు తమ్ముడు. అర్థం చేసుకొని మంచిగా నడుచుకో. నువ్వు బాగా ఎదుగు, మేము కాదంటాం లేదు. కాబట్టి పెద్ద నాయకుల మీద కూడా మాట్లాడితే ఏదో పదవులు వస్తాయనో ఇంకో కిరీటాలు వస్తాయనో తమ్ముడు, మనం ఎంత, మన బతుకులు ఎంత.